హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా గైస్. ఇవాళ మా కర్రీ అయితే పచ్చి జీడికాయల్లో జీడిపప్పు అండ్ అలాగే మటన్ అనమాట. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో కర్రీ. ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మగ్గించుకోవాలి ఒక 4-5 మినిట్స్ పాటు. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకోవాలన్నమాట. మటన్ ఒక 4-5 విజిల్స్ వేసింది అనుకోండి, సాఫ్ట్గా కుక్ అయిపోద్ది అనమాట. ఇంకొక 2 విజిల్స్ వేపిస్తే. ముందు మటన్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ పడేయద్దు గైస్. ఆ వాటర్ కూడా ఈ కర్రీలోనే యాడ్ చేసేస్తే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఆనియన్ అంతా మగ్గిపోయిన తర్వాత ఈ మటన్ కూడా ఇందులో యాడ్ చేసేసాము. తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇది చాలా బాగుంటుంది గైస్. ఈ సమ్మర్లో బాగా దొరుకుతుంది ఈ జీడిపప్పు. మీకు కనుక దొరికితే తీసుకోండి పచ్చి జీడికాయలు. తర్వాత తగినంత ఉప్పు అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మటన్ ఉడికించి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం కసూరి మేతి ఉంటే ఇదిగోండి, వాటర్ అయితే అదే మటన్ ఉడికించిన వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నెక్స్ట్ విజిల్కి పెట్టేసుకుని ఒక 3-4 విజిల్స్ వేస్తే చాలు. ఓకే, మరి నచ్చితే ఒక లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుస్తాం. అల్లం వేయడం మర్చిపోయామన్నమాట, చివరిలో వేసాం అల్లం వెల్లుల్లి. చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్ అయితే. ఒకసారి తినండి. థ్యాంక్ యూ, బాయ్.